నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు ఉత్తరాంధ్ర అంతా కూడా సంబరాల్లో మునిగిపోయింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కంప్లీట్ అయింది, ఇప్పుడు మోదీ గారు వచ్చారు. సో అక్కడంతా పండగ వాతావరణంలా ఉంది. ఒకవైపు చూసుకుంటే జగన్ గారు అంటే చాలా రోజుల నుంచి కూడా ఇదే చెప్తున్నారు, నా హయాంలో నేనే మొదలు పెట్టాను, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు క్రెడిట్ అంతా తీసేసుకుంటున్నారు ప్రజలకు తెలియనివ్వకుండా అని చెప్పేసి, క్రెడిట్ చోరీ అని చెప్పేసి క్రెడిట్ అంతా ఆయన మీద, ఆయన ఛానళ్ళు కానీ పేపర్లు కానీ మొత్తం ఆయన పేరే చెప్తున్నాయి. అసలు ఇది ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయనకి సంబంధించిన పార్టీ మీడియా ఈ మొత్తం భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఆయనది అని అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. మిగతా పార్టీల వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిసీజ్ ఉంది, ఎక్కడ ప్రభుత్వం ఏ ఇనిషియేషన్ తీసుకున్నా, ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చినా, ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఇనీషియల్గా అడ్డుకుంటున్నారు. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయి పేరు వచ్చే టయానికి, ప్రారంభోత్సవం టయానికి క్రెడిట్ నాకు ఇస్తే చాలు అంటున్నారు. అది గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అదానీ కావచ్చు, జేఎస్డబ్ల్యూ కావచ్చు, కడప స్టీల్ కావచ్చు, ఎక్కడ ఏదొచ్చినా ఇది రెగ్యులర్గా జరుగుతుంది. సో అది పక్కన పెడితే రాజకీయంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా భోగాపురం ఎయిర్పోర్టు మొత్తం ఆయనే చేశాడు అనేది ఆయన అంటున్నారు. దీన్ని మనం పార్టీలకు అతీతంగా ఏం జరిగింది అనేది విశ్లేషణ చేద్దాం. రియలిస్టిక్ ఏం జరిగిందో చెప్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేసుకుంటున్న విధంగా 2019-2024 మధ్యలో ఆయన వల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అని అనుకుంటే, మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, విజువల్స్ చక్కర్లు కొడతా ఉన్నాయి. అంటే 2019కి ముందు, 2019 కంటే ముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించే ఏమన్నారో మనం ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఎవరి క్రెడిట్ అనేది మనకు అర్థమవుతుంది. ఎర్ర బొసే రాని దగ్గరికి ఎయిర్ బోసా, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. నేను మధ్యాహ్నం వెళ్ళే అబ్బా ఏగలు తోలుకుంటున్నారు, ఎవ్వరు లేరు అక్కడ. అక్కడే ఎవ్వరూ లేకపోతే ఇక్కడ భోగాపురంలో ఇంత దగ్గరలో మళ్ళీ ఎయిర్పోర్ట్ అవసరమా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెడతానంటావా? ఇంత మానవత్వం లేదా నీకు? ఇక్కడ అవసరమే లేదు ఎయిర్పోర్టు అని అన్నాడు. ఇంకొక సందర్భంలో ఆ ఎయిర్పోర్టు భూములు ఇచ్చిన రైతులను అందరినీ సమావేశపరిచి, ఇక్కడ అసలు మీరు రైతులు భూములు ఇవ్వద్దు, ఎయిర్పోర్ట్ మనకి వద్దు, రాబోయేది మన ప్రభుత్వమే, ఈ భూముల్ని మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చే పని నేను చేస్తాను, మళ్ళీ వస్తాను, మీకోసం కావాలంటే న్యాయ పోరాటం చేస్తాను, కోర్టుల్లో కేసులు వేద్దాం అని ఆయన అన్నాడు. మరి ఆయన ఎయిర్పోర్ట్ తెస్తే 2019-24 మధ్యలో, మరి అంతకంటే ముందు ఈయన ఇలా ఎందుకు మాట్లాడాడు? ఈ రెండు విరుద్ధమైన అంశాలు కదా. అంటే 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినప్పుడు జగన్ రెడ్డి గారు మాట్లాడిన రియలిస్టిక్ వీడియోస్ ఇవి. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాటలు అంటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19 మధ్యలో రూపుదిద్దుకుంది. ఇది ఒక ఫ్యాక్ట్. రెండో అంశం, 2014లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎయిర్పోర్ట్ అవసరం ఉంది అని ఒక ఆలోచన వచ్చింది. తర్వాత 2015లో బెంగళూరులో ఒక ఏవియేషన్ ఎక్స్పో జరుగుతున్న సందర్భంలో అక్కడ ఆయన ఫస్ట్ టైం అనౌన్స్ చేశారు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన అని. ఆ తర్వాత 2015లో అది ఆంధ్రప్రదేశ్ ఈ క్యాబినెట్ అప్రూవల్ చేసింది, ఆమోదం చేశారు. తర్వాత జీవో నంబర్ 63, జీవో నంబర్ 74, జీవో నంబర్ 14 రిలీజ్ చేసి ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లాంటివి తీసుకొచ్చారు. సబ్సిక్వెంట్లీ జిఎంఆర్ వాళ్ళతోటి L1 బిడ్ వచ్చింది కాబట్టి కన్సెషనల్ అగ్రిమెంట్ చేసుకున్నారు PPP మోడల్లో. అంటే డిజైన్, బిల్ట్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్, DBFOT. ట్రాన్స్ఫర్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 40 years ఆఫ్ మెయింటెనెన్స్. అది అప్పట్లో వాళ్ళు జిఎంఆర్కి ఇచ్చినటువంటి కన్సెషనల్ అగ్రిమెంట్ 2014-19 మధ్యలో. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు 15,000 ఎకరాలని చెప్పి మొదట్లో భావించారు. ఇక్కడ జగన్ రెడ్డి గారు ఎప్పుడైతే అడ్డుపడుతూ ఉన్నారో ముందుకు జరగనివ్వకుండా ఫైనల్గా 2,700 acres అని అనుకున్నారు.
తర్వాత అదే విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ 80% 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. 80% ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ప్రాసెస్ అంతా ఎయిర్పోర్ట్కి జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఈయన అడ్డుకాటానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న పీరియడ్లోనే 2019లో February 14న ఆయన భూమి పూజ అది చేశారు. ఆ ప్రాసెస్ అంతా అండర్ ప్రాసెస్. సబ్సిక్వెంట్గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అగ్రిమెంట్స్, కన్సెషనల్ అగ్రిమెంట్ విత్ జిఎంఆర్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్టుకి ఈయన వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి ఆ స్టాండ్ మీద ఉన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ అగ్రిమెంట్లన్నీ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకొక సంఘటన జరిగింది. ఎందుకు క్యాన్సిల్ చేశారంటే ఇక్కడ క్విడ్ కో ప్రో అనే ఒకటి విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ దగ్గర ఒక పోర్ట్ ఉంది, అది బిలాంగ్స్ టు జిఎంఆర్. ఆ పోర్టు గుంజుకోవాలని చెప్పి, తీసుకోవాలని చెప్పి అక్రమంగా, అన్యాయంగా, నయానో భయానో జిఎంఆర్ వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. అందు గురించి ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు జిఎంఆర్కి. తర్వాత ఏం జరిగింది, అక్కడ కాకినాడ దగ్గర ఉన్న పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెషర్ వల్ల జిఎంఆర్ వాళ్ళు అరబిందో ఫార్మాకి సంబంధించిన వ్యక్తులకి అది అమ్మారు, ట్రాన్స్ఫర్ చేశారు, గుంజుకున్నారు. లేకపోతే అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఫలించింది. ఆయన అనుకున్నది సాధించాడు. అక్కడ అది వచ్చేసింది ఈయనకి సంబంధించిన మనుషులకి. అది వచ్చిన తర్వాత మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్టు అగ్రిమెంట్ జిఎంఆర్ వాళ్ళతో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలో ఉన్నప్పుడు. అది కూడా చేసింది కూడా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్కి అగెనెస్ట్ అని రచ్చ చేశారు, ఉద్యమాలు చేశారు. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారని. మరి అదే జగన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జిఎంఆర్తో భోగాపురంలో చేసింది PPP అగ్రిమెంటే. మరి ఈయన దానికి వ్యతిరేకం అంటాడు, అక్కడ ఆయనతో దానితోనే అగ్రిమెంట్ చేశారు అదే మోడల్లో. ఆ విధంగా చేసిన తర్వాత రైతులు దగ్గర ఈయన రెచ్చగొట్టి కేసులు వేపించాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో. ఆ కేసులు క్లియర్ చేయలేదు. భూములు ఇచ్చిన రైతులకి R&R ప్యాకేజ్ కింద ఇవ్వవలసిన అమౌంట్స్ ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఏమీ చేయలేదు. తర్వాత 2023 మే 3వ తారీఖున మళ్ళీ ఈయన శంకుస్థాపన చేశాడు రెండోసారి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చేశారు, మళ్ళీ చేశారు. అంటే ఈయన 5 సంవత్సరాల కాలంలో ఏం చేశాడు భోగాపురం ఎయిర్పోర్ట్కి అంటే రెండోసారి శంకుస్థాపన చేశారు దిగిపోయే టయానికి. ఈ 5 ఏళ్లలో అంతకుమించి అక్కడ పనులేం జరగల, కేసులు క్లియర్ చేయాల, నిర్వాసితులకి అమౌంట్ ఇవ్వాల, అక్కడ జీవోలు రిలీజ్ చేసి వర్క్ని స్టార్ట్ చేయలేదు, పర్మిషన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయలేదు, ఏమీ చేయకుండా అలా వదిలేశారు. 2023 మేలో ఆయన మళ్ళీ శంకుస్థాపన చేశారు, 2024కి దిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు 2014-19 మధ్యలో కూటమి ప్రభుత్వంలో అశోక్ గజపతి రాజు గారు సెంట్రల్లో ఏవియేషన్ మినిస్టర్ ఉండే, అందువల్ల ఆయన ద్వారా పర్మిషన్స్ అన్నీ వచ్చేసి వీళ్ళు మూవ్ చేశారు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా మళ్ళీ వచ్చారు. కాబట్టి పర్మిషన్స్ అన్నీ పూర్తి చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 2700 ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు అలాట్ చేస్తే 500 ఎకరాలు తీసేసి 2200 ఎకరాలకే కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు నిర్మించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ 2200 ఎకరాలు. ఇప్పుడు అతి ప్రతిష్టాత్మకంగా ఈరోజు అది ప్రారంభోత్సవం జరుగుతుంది. గిన్నిస్ బుక్లో కూడా ఎంటర్ అయింది. నృత్యం, గిరిజనుల నృత్యం 13,500 మందితో. ఇంత ప్రతిష్టాత్మకంగా పేరు ప్రఖ్యాతులు వచ్చి ప్రపంచమంతా భోగాపురం వైపు చూస్తున్న సందర్భంలో ఇప్పుడు సాక్షి మీడియా, జగన్ రెడ్డి గారు, వైసీపీ ఆ క్రెడిట్ మొత్తం నేనే తీసుకుంటాను, నేనే చేశాను అంటారు. ఈయనే చేసి ఉండుంటే మరి అప్పట్లో ఎందుకు వ్యతిరేకించాడు? అప్పట్లో వ్యతిరేకించాడు అని అంటే అప్పట్లో ఎయిర్పోర్ట్ నిర్మాణంకి జరుగుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. అంటే ఏం చేయాల? ఈయన వచ్చినాక 5 సంవత్సరాలు ఏం చేశారు? ఏం చేయాల? ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత దాన్ని మూవ్మెంట్ చేశారు, ఇనాగ్రేషన్ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ భోగాపురం వల్ల రావటం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికే మణిహారం లేకపోతే గేట్వే ఈ ప్రాంతానికే కాదు, ఆ పక్కన ఉన్నటువంటి ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ రాష్ట్రాలకి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కూడా ఇది అవుతుంది. అంటే ఇప్పటివరకు వాళ్ళకి దూరం ఉండేది ఎయిర్పోర్ట్. సో ఆ 2 రాష్ట్రాలు ఉత్తరాంధ్ర వీళ్ళన్నిటికి కూడా ఇదొక గేట్వే లాంటి హబ్. దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా ఈ ఎయిర్పోర్ట్లో PTB ప్లస్ CTB ఉంది. అంటే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ప్లస్ కార్గో టెర్మినల్ బిల్డింగ్. అంటే 5,000 చదరపు మీటర్లు 25 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉన్నటువంటి కార్గో ఫెసిలిటీ ఉంది. సో దానివల్ల ఈ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కెమికల్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, గవర్నమెంట్ ఇండస్ట్రీ, బ్రాండెక్స్ లాంటివి కావచ్చు, ఇంకా ఫిష్
లాంటి ఇటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి కార్గో వల్ల బాగా ఉపయోగం జరుగుతుంది. ఇండస్ట్రియల్కి కానీ మిగతా రైతులకు కానీ ఉపయోగం జరుగుతుంది కార్గో వల్ల. తర్వాత ప్యాసింజర్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 60 లక్షల కెపాసిటీ ప్యాసింజర్తో నిర్మించారు. కాబట్టి ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే భారతదేశంలో 31 మంత్స్లో నిర్మాణం కంప్లీట్ అయిన ఒకే ఒక ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్. అంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అంటే సంబరాలు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ క్రెడిట్ నాదే అని యథావిధిగా మొదలుపెట్టారు. క్రెడిట్ ఈయనదైతే మరి ఈయన ఎగనెస్ట్గా ఎందుకు ఉద్యమాలు చేశారు? మరి ఆయన 5 సంవత్సరాల్లో చేసింది ఏం లేదు, అదొక క్రెడిట్. ఎగనెస్ట్గా ఉద్యమం చేయడం ఇంకో క్రెడిట్. తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్లో 350 ఎకరాలు ఉంది కదా, అక్కడ అది ఇంకోటి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు కదా అని అప్పట్లో మాట్లాడారు. అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది 1941లో నౌకాదళం రక్షణ శాఖకు సంబంధించిన ఎయిర్పోర్టు, ఓన్లీ ఫర్ రక్షణ శాఖ. ఆ తర్వాత 1981లో అది జనరల్ పబ్లిక్ కూడా ఫెసిలిటీస్ కోసం ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు కూడా రక్షణ శాఖ ఆధీనంలో ఉంటుంది. అక్కడ ఎక్స్పాన్షన్ చేయడానికి వీలు కాదు, ఎందుకంటే చుట్టూ కొండ ప్రాంతం ఉంది. అక్కడ టేక్ ఆఫ్ ల్యాండింగ్ విషయంలో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేయడానికి జియోగ్రఫికల్గా సూట్ కాదు. రెండోది అది రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు విజనరీతోటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతిపాదన చేశారు, ప్లాన్ చేశారు, డిజైన్ చేశారు, ఎగ్జిక్యూట్ చేశారు. ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం చేశారు. ఇంత పెద్ద క్రెడిట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ లేదా జగన్ రెడ్డి గారు మళ్ళీ ఈ కథలన్నీ మొదలుపెట్టారు. ఇందులో వాస్తవం లేనే లేదు. ఆయన చేసింది ఏంటంటే ఆపటానికి ట్రై చేశారు, అదే క్రెడిట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.